డివిజన్ సంబంధించి బాబామెట్లో గల ద్వారకానగర్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి, ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ గారిని గెలిపించండి, అలానే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి అని కోరుతుంటే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని. అయితే ఈరోజు ఓట్ల కోసం తిరుగుతుంటే మాకు ఈ ప్రాంతాలన్నీ అనేక సార్లు పర్యటన చేయడం, రోడ్లు డ్రైన్స్ వేయడానికి శంకుస్థాపనకో అవి పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవాలకు రావటం కొత్తగా అనిపించట్లే. ఈరోజు ప్రత్యేకంగా ఓట్ల కోసం వచ్చాం ఈ ప్రాంతానికి అనిపించట్లే. సుమారుగా ఈ బుడా కాలనీ 25-30 సార్లు వచ్చుంటాను ఈ 5 సంవత్సరాల కాలంలో, 4 సంవత్సరాలు 10 నెలల కాలంలో. ప్రజలు కూడా వస్తుంటే మాకు ఇంకా ఏ శంకుస్థాపనకు వచ్చామో ఏ ప్రారంభోత్సవంకి వచ్చామో అన్నట్టే ఉంది తప్ప ఓట్ల కోసం వచ్చామనే అభిప్రాయం అయితే మాలో కలగటం లేదు. ప్రజలు కూడా మమ్మల్ని అలాగే చూస్తున్నారు. వాళ్ళు రోడ్లు వేసేటప్పుడు ఎంత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాకు ఆహ్వానం పలికారో ఈరోజు మా పని మీద ఓట్ల కోసం వచ్చేటప్పుడు కూడా అంతే మనస్ఫూర్తిగా సంతోషంగా ఆహ్వానం పలుకుతున్నారు. మేము చెప్పవసరం లేకుండా వాళ్ళే చెప్తున్నారు తప్పకుండా మేము ఎన్నంటూ ఉంటాము అని. మేమైతే ఒకటి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమం చూడండి, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూడండి, ప్రజలకు ఉండే అందుబాటు విధానం చూడండి, కరోనా సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు గుర్తు తెచ్చుకోండి. ఎవరైనా రూపాయల లంచం ఏ సందర్భంగా అడిగినా కూడా మాకు ఓటేయొద్దని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఏ సందర్భంలో ఎవరి నుంచి ఒక రూపాయి మేము లంచం అడిగినా మాకు ఓటేయొద్దని ప్రజలకి చెప్తున్నాం. మీడియా ద్వారాగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. లంచగొండితనం లేని రాష్ట్రంగా ఈ రాష్ట్ర పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసిన ఘనత, ఏదైనా 1-2 నగదు రూపాయల పెన్షన్ లాంటివి ఇచ్చినా కూడా ఎక్కడా లంచగొండితనం లేని పరిస్థితి. పేదలకు ఇచ్చిన ఇల్లు స్థలాల్లో కూడా ₹1 మేము లంచం అడగని పరిస్థితి, తీసుకోని పరిస్థితి. అందుకే మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, సుమారు 22,000-23,000 మందికి పట్టాలు ఇచ్చిన మేము ఎవరైనా రూపాయలు లంచం ఇస్తే మేము లంచం అడిగితే మా కోటేయకండి అని అవాకులు చవాకులు మాట్లాడుతూ ప్రజల్ని తప్పుతో పట్టిస్తూ ఏదో మేము లంచాలు తింటున్నట్టు, లంచాలు అడుగుతున్నట్టు, పేదలకు మోసం చేసినట్టు, పేదలకు అన్యాయం చేసినట్టు చెబితే ఆ మాటలు నమ్మరు ప్రజలు. ఏదైనా ఒక మాటకు విలువ ఉండాలంటే ఆ మాట్లాడిన మనిషికి ముందు విలువ ఉండాలి. విలువ లేని మనుషులు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు నమ్మరని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు చెప్పగలరా 2014-2019 మా పరిపాలనలో ఎవరికైనా లంచాలు ఇస్తే మాకు ఈ ఎన్నికల్లో ఓటేదని చెప్పగలరా అని అడుగుతున్నాం. మేము చెప్తాం, ఒక్క ఇల్లు స్థలాలే కాదు,
పెన్షన్లు కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, ఇతర పథకాల్లో ఏ పథకానికి ₹1 లంచం అడిగినా, లంచం ఇచ్చినా మాకు ఓటేద్దని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మా నినాదం ఒకటే, నీతివంతమైన పరిపాలన ఈరోజు జరుగుతుంది. పచ్చగాంలోడికి ఊరంతా పచ్చ కనిపించినట్టు మీ హయాంలో జన్మభూమి కమిటీలు పెట్టుకొని దాచుకున్న మీరు, మేము కూడా అలాగే చేస్తున్నాం అని చెప్తున్నారు. కాబట్టి మేము ధైర్యంగా చెప్తున్నాం. మీరు చెప్పగలరా అని అడుగుతున్నాం. మేము చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడుగుతున్నాం. రానున్న కాలంలో మాకే నినాదం తేలుతున్నాం. మరొకసారి మాకు అవకాశం ఇవ్వండి. ఈ విజయనగరాన్ని సమస్యలు లేని విజయనగరంగా తయారు చేస్తామని చెప్పగలుగుతున్నాం. ఒక సామాన్యుడు శాసనసభ్యుడైతే ఈ విధమైన పరిపాలన ఉంటుంది, ఈ విధమైన పరిపాలన చేయగలుగుతామని ప్రజలకు చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు తిరిగిన ద్వారకా నగరం సుమారు 70 లక్షల రూపాయలు, ₹1 కోటి పెట్టి అన్ని వీధుల్లో రోడ్లు వేసాం, అన్ని వీధుల్లో కాలువలు వేసాం. వాళ్ళు ప్రత్యేకంగా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు బట్టి ఉంటున్న వాళ్ళకి, బురద కోపాల్లో ఉంటున్న వాళ్ళకి ఈరోజు మేము చేసిన అభివృద్ధి సంతోషాన్ని కలగజేయబట్టే మా వెన్నంటుంటామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోరుకుంటున్న ప్రజలు ఇక్కడ తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మమ్మల్ని గెలిపిస్తారని ఒక నమ్మకం. మా కార్పొరేటర్లు కానీ, మా నాయకులు కానీ స్థానికంగా ఉండి ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండి ఏ అవసరం వచ్చినా కార్పొరేటర్ స్థాయికి తగ్గించుకొని మరి పనిచేసే కార్పొరేటర్ ఈ వార్డులో ఉండడం, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేసే విధానం ప్రజలు మెచ్చుకొని మా వెన్నంటున్నారని చెబుతూ దయచేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. మరలా ఈ విజయనగరం అభివృద్ధికి తోడ్పడండి అని కోరుకుంటున్నాను.